ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ మాటను దేవుడైన యెహోవా ఇర్మియాతో పలుకుతున్న ఒక వాగ్దానంగా నీవు నేను కూడా గమనించాలి. ఇర్మియాని ఎన్నుకొని నియమించుకున్న తర్వాత ఇర్మియా ఏమంటాడంటే, నేను బాలుడను, నాకు మాట్లాడడం రాదు అన్నప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే, నువ్వు బాలుడువు అని చెప్పవద్దు. నేను ఎవరి దగ్గరికైతే పంపిస్తానో నువ్వు వారి దగ్గరకు వెళ్ళాలి. నేను ఏ సందేశం అయితే చెప్పమని చెప్తానో ఆ సందేశం అంతా చెప్పాలి అని 7వ వచనం చూద్దాము. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడను అని అనవద్దు. నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు నీవు పోవలను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. నేను ఎవరి దగ్గరికి అయితే పంపిస్తానో వారందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నేను చెప్పమన్న సంగతులు అన్నీ కూడా నీవు వారికి చెప్పాలి. ఈ 7వ వచనంలో కామన్గా కనబడుతున్న మాట అంటే అంతయు, అంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళమంటానో వారందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నేనేమైతే చెప్పమంటానో అవన్నీ చెప్పాలి. అది చేసిన తర్వాత దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఈరోజు నీ మాటను బట్టి నేను ఆత్మీయంగా ఏమి అర్థం చేసుకోవాలంటే, దేవుడు నా జీవితంలో వాగ్దానాలు దయచేశాడు, వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు నేను చూడాలంటే దేవుడు చెప్పినదంతా కూడా మనము చెయ్యాలి. కొన్ని విషయాలను చేస్తూ కొన్ని విషయాలను చేయకుండా ఉండకూడదు. దేవుడు చెప్పిన ప్రతి మాటను నేను కూడా చెయ్యాలని ఈరోజు నీ మాటలు మన ముందు పెడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో నోవాహు దేవుడు చెప్పినదంతా కూడా చేశాడు. ఏ చెక్కలతో అక్కడ ఆ యొక్క ఆర్క్ను కట్టాలో, ఏ జంతువులు తీసుకువెళ్ళాలో, ఏ విధంగా ఉండాలో, ఏ కొలతలు వాడాలో అవన్నీ కూడా దేవుడు తూచా తప్పకుండా చెప్పినప్పుడు ఆ నోవాహు అక్కడ తూచా తప్పకుండా దేవుని యొక్క మాటగా సంపూర్ణమైన విధేయతను చూపించాడు. ఈరోజు నా జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే సంపూర్ణమైన విధేయత కావాలి. ఇక్కడ ఇర్మియా భక్తునికి దేవుడు చెప్తున్న మాట అదే, నేను పంపే వారందరి దగ్గరకు నువ్వు వెళ్ళు, నేను చెప్పమన్న ప్రతి విషయం చెప్పుడు, అప్పుడు వారు నిన్నేమి చేయరు, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు ఈరోజు నీ వాగ్దానంలో చెబుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి చేద్దాము, దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞలను పాటిద్దాము. అటువంటి కృపను ఈ మాటలు వింటున్న మనందరికీ సమయంలో దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.